నమస్కారం. జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశులుంటే అందులో ఒక రాశికి మాత్రం ఒక ప్రత్యేకమైన ఎవరికీ అంత సులభంగా అర్థం కాని అంతు చిక్కని ఆకర్షణ ఉంటుంది. ఎంతో లోతైన భావోద్వేగాలు, అగ్నిపర్వతం లాంటి ఆవేశం, సముద్రం అంతటి గాంభీర్యం, అపారమైన మేధస్సు కలగలిపిన అత్యంత శక్తివంతమైన రాశి అదే మన వృశ్చిక రాశి. అవునండి, ఈరోజు మనం మన వృశ్చిక రాశి వారి గురించి, వారికి 2026 మే నెలలో జరగబోయే అద్భుతాల గురించి, వారు తీసుకోబోయే సంచలన నిర్ణయాల గురించి చాలా వివరంగా లోతుగా విశ్లేషించుకుందాం. వృశ్చిక రాశి వారు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది వారి పట్టుదల. వీరిది జలతత్వం. పైకి చూస్తే ఒక ప్రశాంతమైన అలలు లేని సెలయేరులా చాలా నెమ్మదిగా నిశ్శబ్దంగా కనిపిస్తారు. కానీ ఆ నీటి అడుగులు వెళ్ళే కొద్దీ ఏముందో ఎవ్వరు ఊహించలేరు. వారి మనసులో ఒక సునామీ చెలరేగుతున్నా సరే పైకి మాత్రం ఒక చిరునవ్వుతో ఆ బాధనంతా కవర్ చేయగల అత్యంత సామర్థ్యులు వీరు. వీరిని ఎవరు తమ అంచనాలకు తగ్గట్టుగా మార్చలేరు. అసలు పూర్తి స్థానంలో అర్థం చేసుకోలేరు. రాజీ పడిన నైజానికి ప్రాణం పోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకునే గొప్ప గుణానికి మారుపేరు మన వృశ్చిక రాశి వారు. ఒక పని చెయ్యాలి, ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని వీరు తమ మనసులో గట్టిగా నిర్ణయించుకుంటే ఇక ఆ బ్రహ్మదేవుడి కిందికి వచ్చినా సరే వెనక్కి తగ్గరు. ఆ పనిని సాధించి తీరుతారు. ఎవరికంత సులభంగా తమ మనసులోని మాటను, తమ భవిష్యత్ ప్రణాళికను చెప్పరు. ఎదుటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వారి బుర్రలో ఎలాంటి కుట్రలు నడుస్తున్నాయి అనేది ఇట్టే పసిగట్టేసే సహజమైన ఇంట్యూషన్, అంటే ఒక అద్భుతమైన సిక్స్ సెన్స్ వీరికి పుట్టుకతోనే ప్రకృతి ప్రసాదించిన వరం. స్నేహానికి ప్రాణమిస్తారు. కష్టకాలంలో ఎవరైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని జీవితాంతం తమ గుండెల్లో గూడు కట్టి మరీ పూజిస్తారు. కానీ అదే ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే, మోసం చేయాలని చూస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. సరైన సమయం కోసం ఓపికగా వేచి చూసి ఎక్కడ కొట్టాలో అక్కడ గట్టిగా కొడతారు. ప్రేమించిన పగబట్టిన వృశ్చిక రాశి వారికే సాటి అని జ్యోతిష్య శాస్త్రం ఘంటాపదంగా చెప్తుంది. ఒక ఫినిక్స్ పక్షిలాగా ఎన్నిసార్లు కింద పడినా బూడిదల నుంచి కూడా మళ్ళీ ప్రాణం పోసుకొని ఆకాశమంతా ఎత్తుకు ఎగరగల అద్భుతమైన సత్తా, ఆత్మవిశ్వాసం కేవలం మీకే సొంతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్ని అద్భుతమైన గంభీరమైన లక్షణాలను వృశ్చిక రాశి వారికి ఈ 2026 మే నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఏ అద్భుతాలు జరగబోతున్నాయి, ఏ విషయాలలో వీరు ఎంత ఉత్సాహంగా అడుగులు ముందుకెయ్యాలి, అలాగే ఎక్కడెక్కడ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలో ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. మే నెల ప్రారంభం కాగానే మీ జీవితంలో ఒక బ్రహ్మాండమైన, మీ తలరాతను మార్చేసే సంఘటనకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇది మీకు సాధారణమైన సమయం కానే కాదు. మిమ్మల్ని మీరు కొత్తగా ప్రపంచానికి ఆవిష్కరించుకునే సమయం. మీ శ్రమకు, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం 100% అదే అద్భుతమైన మాసం ఈ మే నెల. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. గతంలో మీరు మనసులో ఏవైతే సంకల్పాలు చేసుకున్నారో, రాత్రులు నిద్రపోకుండా ఏ కలలు కన్నారో ఆ కోరికలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా నెరవేరే దిశగా బలమైన అడుగులు పడుతున్నాయి. ఈ మాసం ప్రారంభంలో వచ్చే పౌర్ణమి వెన్నెల్లో మీ ఉనికి, మీ వ్యక్తిత్వం, మీ భవిష్యత్తుకు లక్షణాల గురించి మీకు ఒక స్పష్టమైన అద్భుతమైన అవగాహన వస్తుంది. చాలా కాలంగా మీరు మనసులో దాచుకున్న ఒక ప్రాజెక్ట్ని లేదా మీకు ఎంతో ఇష్టమైన ఒక వ్యాపార ఆలోచనను సమాజానికి పరిచయం చేయడానికి, లాంచ్ చేయడానికి ఇది అత్యంత సరైన సమయం. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీలో దాగి ఉన్న అద్భుతమైన ప్రతిభను గమనించి ఆశ్చర్యపోతారు. నలుగురిలో మీకు మంచి గుర్తింపు, మీరు చేసిన పనులకు ప్రశంసల జల్లు దక్కుతుంది. అయితే పౌర్ణమి సమయం కాబట్టి మీలో భావోద్వేగాలు కొంచెం ఎక్కువగా పొంగిపోతాయి. ఇది చాలా సహజమే. ఆనంద బాష్పాలు రాలవచ్చు, లేదా ఇన్నాళ్ళుగా మీ మనసును తొలిచేస్తున్న ఒక పాత బాధను, ఒక పాత చేదు జ్ఞాపకాన్ని శాశ్వతంగా వదిలించుకొని మీ మనసును ఎంతో తేలిక చేసుకుంటారు. మీకు అత్యంత ఇష్టమైన వారితో, మీ ఆత్మీయులతో మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఇది అద్భుతమైన సమయం. మీ శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో బయట పెట్టడానికి ఈ సమయం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఇన్నాళ్ళు ఏదో భయంతోనో లేదా పాత అభద్రతా భావంతోనో మీరు ఏదైనా దాచుకొని ఉంటే ఇప్పుడు ఆ చీకటి భయాలు వదిలేసి సూర్యుడిలా ప్రకాశించడానికి మీరు పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. ఒక పక్క ఇలాంటి ఆధ్యాత్మిక, మానసిక మార్పులు జరుగుతుండగానే మీ గ్రహస్థితి ప్రకారం ఈ నెలలో
వృత్తి యందు మీకు చక్కటి ధనప్రాప్తి, అద్భుతమైన రాబడి కనిపిస్తాయి. మీరు చేసే ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ మంచి లాభాలు వస్తాయి. అలాగే బంధుమిత్ర సమాగంతో కూడా ఈ నెలలో మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అవునండి, చాలా కాలంగా బహుశా సంవత్సరాల తరబడి కలవని స్నేహితులను, దూరపు బంధువులను కలుసుకుంటారు. వారితో కలిసి సంతోషంగా గడుపుతారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి అద్భుతమైన సుఖభోజనం చేస్తారు. ఈ ఆనందకరమైన వాతావరణంలో మీకు ఇష్టమైన బంధుమిత్ర సమావేశాలు మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. అంటే ఈ నెల ప్రారంభం మీకు మీ ఇంట్లో ఒక పండుగ వాతావరణం తీసుకొస్తుందని అనడంలో సందేహం లేదు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా నిశమంతంగా గుర్తుంచుకోవాలి. మీరు ఎంజాయ్ చేసే ఆనందంలో, ఈ ఉత్సాహంలో పడిపోయి మీ ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ నెలలో మీకు ఆకస్మిక రోగాదులు వచ్చే సూచనలు చాలా బలంగా గోచరిస్తున్నాయి. ఉన్నట్టుండి జ్వరాలు రావడం లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ బారిన పడడం, ముఖ్యంగా వేసవి కాలం కాబట్టి వడదెబ్బ తగలడం లాంటివి జరగవచ్చు. కాబట్టి తినే ఆహారం విషయంలో, తాగే నీటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను కూడా గమనించాలి. ఒక శ్రేయోభిలాషిగా నేను పదే పదే మీకు మనవి చేస్తున్నాను. ఇక మే 9వ తేదీ తర్వాత మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. మీ జీవితంలో ప్రేమ కురుస్తుంది, రొమాన్స్ విరబూస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రేమకు, ఆకర్షణకు, విలాసాలకు కళ్ళకు కారుడైన అందమైన శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల మీ వ్యక్తిగత ప్రైవేట్ జీవితంలో ఎంతో ఉత్సాహం, ఒక సరదా వాతావరణం నెలకొంటుంది. మీ భాగస్వామితో శారీరక, మానసిక సాన్నిహిత్యం మరింత బలపడుతుంది. ఇద్దరు కలిసి పాత జ్ఞాపకాలు పంచుకోవడం, దిండు ముచ్చట్లు చెప్పుకోవడం, ఒకరినొకరు ఎంతో ఇష్టమైన పుస్తకాలు లేదా సంగీతాన్ని బహుమతులుగా ఇచ్చుకోవడం లాంటివి మీ బంధాన్ని మరింత మధురంగా, దృఢంగా మారుస్తాయి. ఒకవేళ మీరు సింగిల్గా ఉంటే, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారైతే గనుక ఈ సమయంలో చురుకైన బుద్ధి, అద్భుతమైన హాస్య చతురత ఉన్న వ్యక్తుల వైపు మీరు అయస్కాంతంలా ఆకర్షితులవుతారు. ఇద్దరి మనసులు కలవడం చూస్తుంటే ఇది దేవుడు రాసిన రాతేమో అని మీకు అనిపించక మానదు. అలాగే ఈ సమయంలో శుక్రుని అద్భుతమైన ప్రభావం వల్ల మీకు ఆర్థికంగా కూడా ఒక ఊహించని అదృష్టం కలిసి వస్తుంది. ఆఫీసులలో అనుకోకుండా బోనస్ రావడం, ట్యాక్స్ రీఫండ్ డబ్బులు అకౌంట్లో పడడం లేదా ఎవరైనా బంధువులు ఖరీదైన బహుమతి ఇవ్వడం లాంటివి జరగవచ్చు. ఇది విశ్వం మీకు ఇస్తున్న బహుమతిగా భావించి మనస్ఫూర్తిగా స్వీకరించండి. ఈ వచ్చిన డబ్బును కేవలం బ్యాంకులలో దాచుకోవడం కోసమే కాకుండా కొంచెమైనా మీ ఆనందం కోసం, మీ విలాసాల కోసం ఖర్చు పెట్టుకోండి. ఒక మంచి రిసార్ట్కి వెళ్ళడం లేదా మీకు నచ్చిన విలాసవంతమైన వస్తువు కొనుక్కోవడం చేయండి. ఇందులో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే గ్రహస్థుల ప్రకారం ఈ నెలలో మీకు నూతన వస్త్ర ప్రాప్తి ఖచ్చితంగా రాసిపెట్టి ఉంది. మీకు ఇష్టమైన బట్టలు కొనుక్కుంటారు, షాపింగ్ చేసి ఎంతో ఆనందిస్తారు. మీ ఆనందం కోసం, మీ కుటుంబం కోసం ధన వ్యాయాములు కూడా భారీగానే జరుగుతాయి. కానీ భయపడకండి, దానికి తగ్గట్టుగానే ధనలాభాలు కూడా అంతే స్థానంలో ఉంటుంది. వస్తుంది పోతుందన్నమాట. అయితే ఒకవైపు ఇలా ఆదాయం చూస్తూ ఉత్సాహంగా ఉన్నప్పటికీ ఈ నెలలో మీరు ఎటువంటి ప్రయోజనం లేని వృధా ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రయాణం పెట్టుకున్నా 1-2 సార్లు ఆలోచించుకొని అడుగు వేయండి. పనికి మాలిన ప్రయాణం వల్ల డబ్బు, మీ అమూల్యమైన సమయం వృధా అవుతాయి సుమా. ఇక ఈ మే నెలలో అత్యంత కీలకమైన ఘట్టం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అదే మే నెల మధ్యలో వచ్చే అమావాస్య. ఈ అమావాస్య తర్వాత మీ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా అమావాస్య తర్వాత మీ జీవితంలో భాగస్వాములకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారు మీ వృశ్చిక రాశి వారికి సరిగ్గా ఎదురుగా ఉండే రాశి. ఈ అమావాస్య తర్వాత కొత్త సంబంధములకు, కొత్త బంధాలకు ఒక బలమైన బీజం పడుతుంది. ఒంటరిగా ఉన్న వృశ్చిక రాశి వారికి కొత్త ప్రేమ పరిచయం కావచ్చు లేదా పెద్దలు కుదిరించిన పెళ్లి సంబంధాలు అద్భుతంగా అనుకూలించవచ్చు. ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నవారు, ప్రేమలో ఉన్నవారు తమ బంధాన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకువెళ్ళి వెంటనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం లేదా ఇద్దరు కలిసి ఒకే ఇంటికి మారడం లాంటి సాహసోపేతమైన, ఆనందకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఒకవేళ గతంలో మీ బంధంలో ఏవైనా ఒడిదుడుకులు, గొడవలు వచ్చి ఉంటే ఈ అమావాస్య తర్వాత ఆ గాయాలన్నీ పూర్తిగా మాడిపోయి ఇద్దరి మధ్య మళ్ళీ పచ్చని చిగురులు వస్తాయి. వ్యాపార పరంగా కూడా అమావాస్య తర్వాత సమయం చాలా అద్భుతమైనది. కొత్త క్లయింట్స్తో పెద్ద అగ్రిమెంట్స్ చేసుకోవడం, మీ వ్యాపారానికి సరైన బిజినెస్ పార్ట్నర్ దొరకడం లేదా మీ పనులన్నీ చక్కబెట్టే ఒక అద్భుతమైన ఉద్యోగిని మీరు పనిలోకి తీసుకోవడం జరుగుతాయి. అయితే ఇదే మే నెలలో గ్రహాల సేనాధిపతి అయిన అంగారకుడు కూడా వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు.
ఈ అంగారకుడి ప్రభావం వల్ల అమావాస్య తర్వాత మీ సంబంధాలలో, మీ భాగస్వామ్యంలో కొద్దిగా వేడి, ఆవేశం, ఫైర్ అనూహ్యంగా పెరుగుతాయి. మీరిద్దరూ కలిసి ఇల్లు సర్దడం, ప్రయాణాలు ప్లాన్ చేయడం లాంటివి ఎన్నో పనులు చురుకుగా, విజయవంతంగా పూర్తి చేస్తారు. దీనివల్ల మీ మధ్య టీం వర్క్ పెరిగి బంధం మరింత బలపడుతుంది. కానీ అదే సమయంలో లోపల ఏవైనా పాత కోపాలు దాగి ఉంటే అవి ఈ అంగారకుడి ఎఫెక్ట్ వల్ల ఒక్కసారిగా అగ్నిపర్వతంలా బద్దలై బయటకు వచ్చి చిన్న చిన్న గొడవలు జరిగే ప్రమాదం కూడా ఉంది. ఈ గొడవలను మీరు ఒక సమస్యగా చూసి భూతద్దంలో పెట్టకుండా ఇద్దరు కలిసి సామరస్యంగా పరిష్కరించుకుంటే మీ మధ్య ప్రేమ, ఆకర్షణ రెట్టింపవుతాయి. సింగిల్గా ఉన్న వృశ్చిక రాశి వారు అమావాస్య తర్వాత ఎంతో ఆత్మవిశ్వాసంతో తమకు నచ్చిన వారి వెంట పడతారు. అయితే ఇక్కడ కొన్ని ప్రతికూల గ్రహస్థితులు కూడా మీరు తప్పక గమనించాలి. అమావాస్య తర్వాత కొన్నిసార్లు మీరు ఎంతో ఇష్టపడిన తలపెట్టిన పనులలో సౌకర్య భంగము కలిగే ఆస్కారం మొండిగా ఉంది. అంటే మీరు ఎంతో కష్టపడి చేసిన పనులు లేదా సొంత పనులను చివరి నిమిషంలో ఇంకొక అడుగులో పూర్తవుతాయి అనగా మధ్యలో ఆగిపోవచ్చు. ఇది మీకు తీవ్ర నిరాశను మిగిలిస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా ఈ సమయం కొంచెం కష్టకాలమే. అమావాస్య తర్వాత వారికి దివ్య భంగము జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. కాబట్టి మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియా, స్నేహితులతో తిరగడం లాంటి డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టి చదువు మీద పూర్తి ఏకాగ్రత పెట్టడం చాలా ముఖ్యమని తల్లిదండ్రులు ప్రత్యేకంగా గమనించాలి. ఈ అవాంతరాల వల్ల పనులు ఆగిపోవడం వల్ల మీకు కఠినముగా బాధలు కలుగుతాయి అని మీ నెలవారీ రాశి ఫలాలు స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. కాబట్టి మీ భాగస్వామి మద్దతుతో, మీ ఆత్మీయుల అండతో ఈ మానసిక బాధను ధైర్యంగా ఎదుర్కోవడానికి శారీరకంగా, మానసికంగా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇక మే నెలాఖరుకు వచ్చేసరికి అంటే మే 31 తేదీ ధనుసు రాశిలో మరొక పౌర్ణమి రాబోతుంది. గమనించారా? ఒకే నెలలో 2 పౌర్ణములు రావడం అత్యంత అరుదు. దీనినే జ్యోతిష పరిభాషలో బ్లూ మూన్ అంటారు. ఇది అత్యంత శక్తివంతమైన, అరుదైన సమయం. ఇది మీ ఆర్థిక స్థితిగతుల మీద, మీ సంపదల మీద ఎవరు ఊహించని స్థానంలో పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. నెల ప్రారంభంలో ఒక ఉప్పెనలా వచ్చిన ఎనర్జీ ఈ నెలాఖరికి మరో రూపంలో మీకు లాభాలను తెచ్చిపెడుతుంది. మీకు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు, ఆగిపోయిన బాకీలు చేతికి వస్తాయి. చాలా కాలంగా మిమ్మల్ని మానసికంగా వేధిస్తున్న ఒక పెద్ద అప్పును ఈ సమయంలో పూర్తిగా తీర్చేసి ప్రశాంతంగా, హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. కారు లేదా ఇల్లు లాంటి పెద్ద వస్తువులు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. మీకంటూ ఒక వాల్యూ ఉందని, సమాజంలో మీకు గౌరవం ఉందని తెలుసుకునే అద్భుతమైన సమయం ఇది. మీరు చేసే పనికి తగ్గ ప్రతిఫలం రావడం లేదని మీకు అనిపిస్తే ధైర్యంగా మీ బాస్ దగ్గరికి వెళ్ళి జీతం పెంచమని అడగడానికి, లేదా మీరు సొంత వ్యాపారం చేస్తుంటే మీ రేట్లు పెంచడానికి ఇదే సరైన తరుణం. మీరు మీ పాత ఆర్థిక అలవాట్లను, అనవసర ఖర్చులను మార్చుకొని ఒక కొత్త దారిలో, ఒక పకడ్బందీ బడ్జెట్ ప్రకారం నడుస్తారు. పనికి మాలిన వస్తువుల మీద కంటే ప్రయాణాల మీద, జీవితం అనుభవాల మీద డబ్బు ఖర్చు చేయడానికి మీరు ఎక్కువగా మొగ్గు చూపుతారు. అయితే ఇక్కడ మీరు ఒక అత్యంత ముఖ్యమైన జ్యోతిష్య విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఈ మే నెల మొత్తం మీకు అద్భుతమైన, మరపురాని అనుభూతిని, జీవితాంతం గుర్తుంచుకోదగ్గ ఒక గొప్ప పాఠాన్ని మిగిల్చుతుంది. మీరు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ, మీరు చేసే ప్రతి అడుగులోనూ ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, ఈ మే నెల మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.